లక్ష్మణ్ గారు, ఓ మీరేనా? ఓకే. ఎప్పుడు కన్ నమస్తే మిత్రులందరికీ. ఫస్ట్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా చూసి ఆనందిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి ఇట్టి సినిమాలో మా పేరు కూడా ఉండటం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ. ఎందుకంటే ఫస్ట్ మేము శ్రీనివాస్ గారు మేము ఇక్కడే ఈ హోటల్లోని ఇక్కడే రూమ్ ఉండేది. సినిమా స్టార్ట్ చేయక ముందు మాకు 2 నెలల ముందే డైరెక్టర్ గారు మమ్మల్ని పిలిచి, పోయిన సినిమా కొంచెం ఫ్లాప్ అయింది, నేను టీవీ మీద కూడా రాలేకపోయాను రామ్ లక్ష్మణ్, కంతత్వం చెప్పిన తర్వాత ఫ్రాంక్గా ఏదైనా డౌట్ ఉంటే నేను పెద్ద డైరెక్టరు, నీ ఏమనుకుంటాను అనుకోవద్దు, రూమ్లో ఏమన్నాను నన్ను తిట్టు, ఎలాంటి కథ చెబుతున్నాడు అను అని మమ్మల్ని ఫ్రాంక్గా ఆయన చెప్పడం జరిగింది. అంత ఓపెన్గా మాతో మాట్లాడినప్పుడు అంత పెద్ద డైరెక్టర్ అని చెప్పి మేము కూడా కథలో కూర్చొని ఫస్ట్ ఫైట్ని గురించి ఎక్కువగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఫైట్ అంత అద్భుతంగా రావటానికి అదేదో షెడ్యూల్ 2-3 షెడ్యూల్ తర్వాత పెట్టుంటే అంత అద్భుతం వచ్చేది కాదేమో, కానీ ఫస్ట్ షెడ్యూలే ఫైట్ పెట్టడం జరిగింది. అందరూ యూనిట్ మొత్తం పిఎస్ వినోద్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, హీరో గారు మొత్తం మేమంతా రామోజీ ఫిల్మ్ షూట్లో ఒక చట్టం వేసుకొని, ఒక రూమ్ వేసుకొని, ఎవరు ఇళ్ళకి రాలా. అంటే ఏదైనా మన గుర్ర ఇంతకుముందు గుర్ర బండి కూడా ఒక బండి వెళ్తున్నప్పుడు కళ్ళకి గంత కడతారు, ఎందుకంటే అటు ఇటు చూడకూడదని. అలాగా ఆ ఫస్ట్ ఫైట్ అంత పకటబందీగా మేము కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ, ఆల్ డైరెక్టర్స్ కానీ, ఆల్ టెక్నీషియన్స్ కూడా మేము ఫిల్మ్ షూట్లో స్టే అయ్యి చేయటం, దాని తగ్గట్టు బాబు ఆ 6 ప్యాక్ చేసి ఆయన ఒక ఫుడ్ కంట్రోల్ కానీ, ఎక్కడిక నైట్ పబ్బు పార్క్ ఏదైనా వెళ్ళకుండా, డ్రింక్ కూడా చేయకుండా ఒక సిస్టమాటిక్గా సారీ అంటే సారీ అంటే ఎందుకంటే అంత 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 అఫెక్ట్ పెడితేనే కానీ ఆ ఫైట్ అంత వచ్చింది. సారీ క్షమించు. ఎందుకంటే అలాంటి ఎండాకాలంలో ఆ 6 ప్యాక్ వాటర్ దాక్కుండా చేయడం అంటే సాధారణ విషయం కాదు అది. ఈరోజు ఆ పోస్ట్ ఎందుకనంటే ఫస్ట్ 15 నిమిషాలు జనం చైర్స్లో కూర్చోట్లేదు, ఈజిలీలో అటుతోటి చైర్లు ఎవరు కూర్చోట్లా 15 నిమిషాలు. అంత ఎనర్జీ ఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తారంటే దాన్ని వెనక ఎంతో కష్టం ఉంది. అందరు యూనిట్ కలిసి కట్టుగా పనిచేసి ఆ ఫైట్ అంత అద్భుతంగా వచ్చింది. ఆ తర్వాత ఇంటర్వ్యూల్ ఫైటు అంత ఎమోషనల్ ఉండకూడదు, అంత మళ్ళీ డిస్కషన్ చేసింది. ఇంత ఎమోషనల్ ఫైట్ చేసాము, ఇంట్రడక్షన్ చేసాము, మళ్ళీ ఇంటర్వ్యూలకి ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తారో ఏంటో అనే టెన్షన్ పడుతున్నప్పుడు డైరెక్ట్గా చెప్పాడు, స్టైలిష్గా సింపుల్గా తక్కువ ఫుటేజ్లో అంత ఎఫెక్ట్ కావాలని దాని మీద డిజైన్ చేసాము. అట్లా ఒక్కొక్క ఫైట్ డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మా ఫైట్ అద్భుతంగా మా అసిస్టెంట్స్ బద్రి, నవకాంత్, వెంకటేష్, రాజకుమార్, మై టీమ్ శ్రీను, శ్రీవా, ఈ ఆల్ మై టీమ్ కూడా మాకు వర్క్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే బాబుని గురించి ఒకటి చెప్పాలి. మేము స్పాట్లో అనుకునే మాట, మనం ఏదైనా కారు రేసులో వెళ్తున్నప్పుడు రేస్ని కారుని సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అట్లా కార్ బైక్ని కూడా సపరేట్గా రేస్లో ఇది ఇంత ఫాస్ట్కి వెళ్ళాలని. నేను అనేవాడిని, సినిమా కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డ బాడీ మన ఎన్టీఆర్ గారిది. బాడీలో ఉన్న ప్రతి సెల్స్ కూడా, ప్రతి సెల్స్లో కొన్ని 100 సెల్స్లో తయారపడ్డ ఈ బాడీ కొన్ని చోట్ల సెల్స్ మన కంట్రోల్ మనం ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తుంటాయి, కాకుండా అన్ని సెల్స్ కలిసి పనిచేసే ఒక బాడీ అది.
ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మేము చెన్నైలో షూటింగ్ ఉన్నప్పుడు సినిమా చూసాము. అద్భుతమైన కళ్ళం నీళ్ళు వచ్చిన ఒక సన్నివేశం చూస్తుంటే పొగడాలండి కాదు బాబుని. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇంకోటి క్లైమాక్స్ ఫైట్ చేస్తున్నప్పుడు మేము 10 రోజులు షెడ్యూల్ వేసారు మాకు క్లైమాక్స్లో ఫైట్ చేద్దామని చెప్పి. ఒక 2-3 రోజులు మేము ముందెళ్ళి కంపోజ్ చేయడం జరిగింది. చేసి 2-3 రోజులు షూటింగ్ చేస్తున్నప్పుడు కంపోజ్ చేసి బాబు అలా కొట్టు ఇలా కొట్టు అని మేము ఏదో ఎమోషనల్ చెబుతూ ఉన్నాము. కానీ బాబు ఎన్టీఆర్ గారి పొజిషన్లో నుంచి అసలు ఆ కొట్టే ఎమోషనల్ ఏం అట్లా కొడుతున్నాడు, ఇదేనాయా ఇదేనా అంటున్నాడు. మా అందరికి కూడా క్లైమాక్స్ చేద్దామని ఎవరికి కూడా అసలు ఆ మూడు రాట్లా. ఏంటి ఇక్కడ క్లైమాక్స్ ఫైట్ యాక్సెప్ట్ చేస్తే కనిపించలేదంటే ఒక సన్నివేశమే మనలో ఒక అద్భుతమైన మనలో ఒక క్రియేట్ చేస్తుంది అనేది. అక్కడ ఫైట్ లేకుండా ఉండటానికి కారణం మన ఎన్టీఆర్ గారే. ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పాలి. నాలో ఏదో మాస్టర్ నాలో ఇది రావట్లేదు, ఇది నాకు కంపోజ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉండట్లేదు అని చెప్పి ఫస్ట్ బ్రేక్ వేసాడు. అప్పుడు అందరం కలిసి కూర్చొని కెమెరామెన్ డైరెక్టర్ అంతా కూర్చొని ఏంటి ఇది ఏదో బ్రేక్ వేసారు చూద్దామని చెప్పి కూర్చుంటే మాకు కట్టండి సార్ ఫస్ట్ డైరెక్టర్ గారు ఏంది ఫైట్ ఉండాలని వాళ్ళని అడిగాడు. కరెక్ట్గా ఉంది సార్ మాకు కూడా అనిపిస్తుంది ఈ ఫైట్ అవసరం లేదు సార్ అన్నాం మేము. అట్లా డైరెక్టర్ గారికి రైటరు అండ్ డైరెక్టర్ అంటేనే ఒక సినిమాకి ఎంత సపోర్టింగ్ అనేది. ఆ సన్నివేశంలో యాక్షన్ డిజైన్ చేసిన యాక్షన్ పక్కన పెట్టి అంటే ఒక్క నైట్కే యాక్షన్కి వచ్చేలాంటి ఒక ఎమోషనల్ యాక్షన్ లేదన్న ఆడియన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా క్లైమాక్స్ ఫైట్ లేదంటే ఆడియన్స్ డిస్పెన్స్ అవుతారని అలాంటిది కూడా లేకుండా దాన్ని బ్యాలెన్స్ చేసి రాయగలిగే ఒక అద్భుతమైన సత్తా ఉండే డైరెక్టర్ త్రివిక్రమ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు నీలో మదన పడి దాన్ని ఎలా రాయాలనేది థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాలో అద్భుతమైనగా శ్రీనివాస్ గారు థ్యాంక్స్ సార్. మాకు ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి మీలో వన్ పర్సన్ లాగా మమ్మల్ని మీ అమ్మట ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్ లాగా మమ్మల్ని పెట్టుకొని ఈ సినిమాలో వర్క్ చేసేందుకు థ్యాంక్స్.